ఫ్రెండ్స్ ఇదే సిఎంఎఫ్ బై నథింగ్ వాళ్ళ హెడ్ ఫోన్ ప్రో. సో మరి చాలా ఇంట్రెస్టింగ్ హెడ్ ఫోన్స్. బాక్స్ మీద మీరు డిజైన్ చూస్తేనే మీకు అది అర్థమైపోయి ఉండొచ్చు. మరి బాక్స్ నుంచి దీన్ని ఒకసారి బయటికి తీసి చూద్దాం. మరి వీళ్ళ ప్యాకేజింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో మీరు చూడండి, హెడ్ ఫోన్ కూడా చాలా ప్రీమియం కనిపిస్తుంది. బాక్స్ లోపల వైపు 3.5mm జాక్ కి సంబంధించిన కేబుల్ ని కూడా ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు దీన్ని క్యారీ చేయడానికి ఒక బ్యాగ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. మరి వీడియో ఎండింగ్ వరకు తీసుకెళ్లకుండా దీని ప్రైసింగ్ నేను స్టార్టింగ్ లోనే చెప్పేస్తాను. ప్రజెంట్ మీరు దీన్ని 6,999 కి అయితే పర్చేస్ చేయొచ్చు. దీనిపైన ఉన్న స్టిక్కర్స్ కూడా మనం రిమూవ్ చేస్తే ఫినిషింగ్ చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మరి మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు దీనికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి అంటే, దీనిపైన ఉన్న ఈ కుషన్ ఉంది చూసారా, దీన్ని మనం రిమూవ్ చేసి మనం వేరే కలర్ది రీప్లేస్ చేయొచ్చు. మరి మీకు కావాలి అంటే వీటిని మనం సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నా చేతిలో ప్రజెంట్ ఇట్లా ఆరెంజ్ కలర్లో అయితే కనిపిస్తున్నాయి. దీన్ని ఫిక్స్ చేయడం కూడా చాలా సింపుల్ ఉంటుంది. దీన్ని ఇట్లా పెట్టేసి రొటేట్ చేస్తే దీనికి ఇలా అటాచ్ అయిపోతాయి. దీంతో పాటే మనం ఒకవేళ వాల్యూమ్ని అప్ అండ్ డౌన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు ఒక స్క్రాలర్ కూడా ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం స్క్రాల్ చేసుకుని వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇక్కడ మనకు వాయిస్ అసిస్టెంట్కి కూడా ఒక సపరేట్ బటన్ని ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ఇక్కడ మనకు టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, మీరు బేస్ని ట్రెబుల్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇక్కడ సపరేట్ ఒక బటన్ని ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం హెడ్కి పెట్టుకొని చూసుకున్నట్టయితే బయట నుంచి ఇంత నాయిస్ కూడా రావట్లేదు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే సూపర్గా పనిచేస్తుంది. అంతేకాకుండా దీని సైజ్ని మీరు ఒకవేళ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఒకవేళ మీ హెడ్ అనేది పెద్దగా ఉంటే. దీంతో పాటే మనం దీన్ని ఇట్లా నెక్లో పెట్టేసుకున్నప్పుడు మనకు పెద్ద డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడానికి చూడండి, ఇది ఇలా రొటేట్ అయిపోతుంది. చాలా కంఫర్ట్ గా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ దీని మిగతా ఫీచర్స్ గురించి మనం మాట్లాడినట్టయితే, దీనిలో మనకు థైలాయిడ్ ఆడియో విత్ అడాప్టివ్ ANC ఉంది. పర్సనల్ సౌండ్ అండ్ స్పిరిచువల్ సౌండ్స్ అయితే మనం దీంట్లో కంట్రోల్ చేసేసుకోవచ్చు. నథింగ్ వాళ్ళకి సంబంధించిన ఎక్స్ యాప్ ఉంటే చూసారా, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం ఇంకా చాలా రకాల కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. క్రిస్టల్ క్లియర్ ఆడియో ఉంటుంది. దీనిలో మనకు 40mm డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. LDAC ప్లస్ హైరేస్ సర్టిఫికేషన్ అయితే దీనిలో ఉంది. హెడ్ ఫోన్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, దీనిలో మనకు 100 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తా అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. 100 hours ఇవ్వకపోయినా దీనిలో సగం ఇచ్చినా సరే మనకు మంచి బ్యాటరీ బ్యాకప్ వచ్చినట్టే. ఓవరాల్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ అనేది నాకు ఎక్సలెంట్ అనిపించింది. ఎవరైతే బేస్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో, ట్రెబుల్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకైతే డెఫినెట్గా నచ్చుద్ది. చాలా బాగా వినిపిస్తున్నాయి. ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అయినా, వోకల్ సౌండ్స్ అయినా అన్ని క్లిస్టర్ క్లియర్గా అయితే ఉన్నాయి. ఓవరాల్ చూసుకున్నట్టయితే నథింగ్ వాళ్ళు ఇంకొక మంచి ప్రోడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేశారని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్లో రండి. ఈ ప్రోడక్ట్ని కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడతాను. మీరు ఒకవేళ బై చేయాలి అనుకుంటే అక్కడ నుంచి అయితే బై చేయొచ్చు. థ్యాంక్